బొమ్మ కాదు ఫైనల్లీ కొంగ జపం చేస్తుండే కొంగ కదలకుండా దగ్గరకు వచ్చేసరికి పారిపోయింది. దయ్యంలా ఉన్నావు తెలుసా. Why are they recording? Do you remember? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. హౌ ఆర్ యూ ఆల్? ఇవాల్టి బ్లాగ్ వచ్చేసి చాలా డిఫరెంట్ బ్లాగ్ అండి, ట్రావెల్ బ్లాగ్ అనమాట. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నేను ఇలా కొద్దిగా రిలాక్సింగ్గా బయటకు వెళ్ళబోతున్నాను. సో ఆల్మోస్ట్ ఫస్ట్ టైమే ట్రావెల్ బ్లాగ్ అనేది మన ఛానల్లో. ఎందుకంటే ఇంతకుముందు వెళ్ళినా జస్ట్ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా పార్క్కి అలా వెళ్ళానే, కానీ ఇలా కొద్దిగా డ్రైవ్ ఉన్న దానికైతే ఎక్కడికి వెళ్ళలేదు. సో రేపు బయటికి వెళ్ళబోతున్నాము. రేపు వచ్చేసి సంక్రాంతి అండి. సో ఇంకా ఫెస్టివల్కి అందరికీ హాలిడే ఉందన్నమాట. సో సరే వెళ్దాము అనేసి ఇంకా ప్లాన్ చేసుకున్నాము. అప్పటికప్పుడు హడావుడిగా అయిపోయిన ప్లాన్. సో ఏమనుకున్నామంటే మా కజిన్ బ్రదర్ కూడా వస్తున్నాడు అండ్ మా సిస్టర్ కూడా వస్తుంది మాతో పాటు, మా ఫ్యామిలీతో పాటు. సో అందుకనే అందరం కలిసి ఒకే చోటు నుంచి బయలుదేరితే ఈజీగా అవుతుంది అనేసి మేమే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. సో ఇక్కడి నుంచి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి బయలుదేరి అనంతగిరి హిల్స్ వెళ్దాము అనేసి ప్లాన్ ఉంది. సో మళ్ళీ మేము అక్కడుండి వీళ్ళు అక్కడికి వచ్చి పిక్ చేసుకొని అదంతా ఇంకా లేట్ అయిపోతుంది అనేసి మేమే ఇక్కడికి వచ్చేసాము. సో అందరం ఇక్కడే ఉన్నాము ఇవాళ నైట్ అండ్ రేపు మార్నింగే 4 o'clockకి బయలుదేరి వెళ్తాము. సో నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. అసలు చాలా రోజులు అయిపోయింది అనమాట అలా వెళ్ళి కొద్దిగా రిలాక్స్ అయ్యి. అండ్ రేపు ఫెస్టివల్ కదా, కొద్దిగా టెన్షన్ ఏముంది అంటే ఫుడ్ ఉంటుందా లేదా అక్కడ అనేసి కొద్దిగా టెన్షన్గా ఉంది. సో కొన్ని స్నాక్స్ తీసుకొచ్చాము. ఆ స్నాక్స్ ఏంటి అనేది ఇప్పుడు వెళ్ళి చూడాలి. అంటే మేము కొన్ని తీసుకొచ్చాము, మా సిస్టర్ అండ్ బ్రదర్ వెళ్ళి ఇంకొన్ని తీసుకొచ్చారనమాట. అవన్నీ కలిపి ప్యాక్ చేయాలి. అండ్ డ్రెస్ ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఎక్కడికన్నా వెళ్ళాలి అనగానే డ్రెస్ ఏంటి అనేసి డౌట్ వస్తుంది కదా. సో బ్యాగ్లో నేను 2 టాప్స్ తీసుకొచ్చాను. ఇప్పుడు మా సిస్టర్ని అడగాలి రెండిట్లో ఏది వేసుకోవాలి అనేసి. నువ్వు ఫాస్ట్గా వస్తే మనం స్నాక్స్ సర్దుదాం. మళ్ళీ ఒకసారి చూద్దాం, మేము తెచ్చినవి కూడా డిస్పోజబుల్స్ కూడా పెట్టాలి కదా. మాస్కులు పెడదామా కార్ నుంచి దిగం, మ్యాక్సిమం ఒకే ఒక చోట దిగుతాం పట్టుకొని. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ కీ నాది ఉంది కదా కేబుల్, ఇది నీ కార్లో. నా కార్ అక్కడ లేదు, ఇక్కడ ఉంది. చాలా ఎక్కువ అదే కర్రలు దాని భయపెట్టు. నేను అటు సైడ్ నుంచి వెళ్ళి అన్లాక్ చేస్తాను. నా వస్తుంది. ఇది పెట్టి చూడు, ఇక్కడ పెట్టాను. ఏం తెచ్చారు స్నాక్స్? అంటే ఇవి కూడా తెచ్చారా? జ్యూసెస్ ఒకటే అది నా కోసం. మరి నాకు నీకేం తీసుకొని రాలేదు? నాకు తీసుకొని రాలే. నాకేం లేదా? నువ్వు డబ్బులు ఇలేగా. యాపిల్స్ మనం వాష్ చేసుకొని తీసుకెళ్దాం జస్ట్. నేను తెచ్చిన ప్లేట్స్లో 2 సైజెస్ ఉన్నాయి. పెద్దవి తీసుకెళ్దాం. పీనట్ బటర్ కూడా పెట్టు. చిన్నవి గైస్ ఇంకా అంతా ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. 3 o'clock అలారం పెట్టాను. అసలు ప్రాక్టికల్లీ 3కి లేవడం చాలా కష్టం. ప్లాన్ ఏంటంటే 3 o'clockకి లేచి రెడీ అయిపోయి ఫ్రోజన్ పరాటాస్ తీసుకొచ్చాము. అవి వేడి చేసేసి బాక్స్లో ప్యాక్ చేసుకొని ఇంకా ఒక పికిల్ జార్ ప్యాక్ చేశాను అనమాట. అంటే జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ బయట ఫుడ్ దొరకకపోతే అనేసి ఇంకా బ్రెడ్, యాపిల్స్, ఇంకా బిస్కెట్స్, చాక్లెట్స్ అవైతే ఎలాగో ఉన్నాయి అన్నీ ప్యాక్ చేసేసాము. సో ఇప్పుడు ఇంకా నేను పడుకుంటాను. నాకైతే అసలు 3కి లేవడం అంటేనే చాలా కష్టంగా అనిపిస్తుంది. చూద్దాం ఇంకా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయలుదేరదాము అనేసి ప్లాన్ అనమాట. ఎందుకంటే బై 6 o'clock అక్కడికి వెళ్ళాలి. ఆ టైంలో ఆ వెదర్లో అక్కడ అన్నీ చూడాలి అనేసి ఉంది. సో అందుకనే ఇంకా పక్కగా లేద్దాము అన్నట్లే డిసైడ్ అయిపోయాము. ఇంకా సో ఐ విల్ మీట్ యూ టుమారో మార్నింగ్.
హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం 4:15 అయింది. 4 అనుకున్నాం, జస్ట్ ఒక 15 మినిట్స్ లేట్ అయింది. ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము, కిందకి వెళ్తున్నాను. అండ్ చూద్దాం ఎలా జరగబోతుందో ట్రిప్. ఇక సన్ రైజ్ పాయింట్కి వచ్చాము. ఇప్పుడు టైం ఎంత అయింది? 6 అవ్వలేదు, 5:45 అయింది. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. టీ తాగుదామని ఒక చోట ఆగామన్నమాట. ఇంక ఇక్కడ నుంచి ఒక 5-10 మినిట్స్ ఉంటుంది. అక్కడ నుంచి సన్ రైజ్ బాగా అనిపిస్తుందంట. సో అలా అని ఆ పాయింట్కి వచ్చాము. అసలు రోడ్ చూడండి, ఏమీ లేవు, అప్పుడప్పుడు ఒక్కొక్క కార్ కనిపిస్తుంది అంతే. సో పర్ఫెక్ట్ టైంకి వచ్చాము. రెడీ ఉందా? గైస్, ఇక్కడ ఒక పాయింట్ ఉందని చెప్పారనమాట. సో ముందు పార్క్ చేసుకొని వాక్ చేస్తున్నాము. అసలు ఎలా ఉంది తెలుసా? జస్ట్ లిసన్ టు దిస్. ఇంకా కీచురాళ్ళ సౌండ్ వినిపిస్తూ భయంకరంగా ఉంది. బ్యూటిఫుల్గా ఉంది, కానీ ఎలా ఉందంటే మనకి కొన్ని మూవీస్లో చాలా ఐసోలేటెడ్ స్పాట్స్ చూపిస్తారు కదా, అలా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, దగ్గరలో అసలు ఏమీ లేవు, బట్ సో బ్యూటిఫుల్. ఇంత మార్నింగ్ అసలు లేచే క్వశ్చనే లేదు. 3కి లేచి రావడము అండ్ 4 o'clock టైంలో బయట ఎట్లుంటుంది, 5 o'clock టైంలో ఎట్లుంటుంది అని చూసే క్వశ్చనే లేదు అసలు. కొన్ని సంవత్సరాలు అయింది అంత ఎర్లీ మార్నింగ్ లేచి. సో ఇట్స్ సో బ్యూటిఫుల్. రోడ్ అయితే లేదు, మట్టి రోడ్ అనమాట కింద మొత్తం. సో కొన్ని కార్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ పార్కింగ్లో. సో చూద్దాం ఎలా ఉంటుందో. అమ్మో ఏంటిది, ఎంత స్కేరీగా ఉందో అసలు. లుక్ ఎట్ దిస్. అండ్ ఇది చూడండి, ఈ రోడ్డు చూడేది. అసలు నువ్వు లెట్ మీ టేక్, దయ్యంలా ఉన్నావు తెలుసా. సో ఇది వచ్చేసి మొత్తం పార్కింగ్కి ఇచ్చారు. నేను తర్వాత మొత్తం కనుక్కొని చెప్తాను మీకు ఎగ్జాక్ట్లీ ఈ లొకేషన్ ఏంటి అనేసి. ఇదంతా కూడా పార్కింగ్ అనమాట. ఇక్కడ కొన్ని కార్స్ ఉన్నాయి ఇప్పటికే. సో మనం లొకేషన్కి వెళ్ళి చూద్దాం. ఈ వ్యూ అనేది వర్త్ విజిటింగ్ అండి. మార్నింగ్ 6 AM ఇలా ఫాగీగా ఆసమ్గా ఉండే. మీరు ట్రెక్కింగ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఈజీ ట్రెక్ ఉంది, కొద్దిగా టఫ్గా ఉన్న ట్రెక్ కూడా ఉంది. బట్ మీరు ప్రాపర్ అటైర్లో వెళ్ళాలి, మంచి షూస్ వేసుకోవాలన్నమాట. సో ఇలా ట్రెక్కింగ్కి అవకాశం కూడా ఉందండి. అలా కొద్ది దూరం వరకు వెళ్ళేసి రావచ్చు అండ్ మంచి ఫొటోస్ దిగొచ్చు. ఇక్కడ ఒక ప్రాపర్ రూట్ లాగా కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మీరు కిందకి దిగి వెళ్ళొచ్చు అనమాట. అండ్ దూరంగా వచ్చేసి ఫీల్డ్స్ ఉన్నాయండి. మీరు కొండపొలం మూవీ చూసినట్లయితే ఆ మూవీ ఇక్కడే తీశారు. సో ఈ దారిలో మీరు కిందకి దిగుతూ వెళ్ళినట్లయితే దూరంలో ఇలా కనిపిస్తున్నాయి కదా, ఫ్లాట్ ల్యాండ్ కనిపిస్తుంది కదా, అక్కడే కొండపొలం మూవీ తీశారంట. బట్ మీరు రైనీ సీజన్లో వెళ్ళినట్లయితే అప్పుడు ఇంకా చాలా బాగుంటుందండి, గ్రీనరీ అంతా ఉంటుందన్నమాట. సో అక్కడి వరకు మనం ట్రెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ నేనైతే ట్రెక్కింగ్ చేయలేదు. ఫొటోస్ తీసుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ స్పాట్ అండి. మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. ఒకవేళ మనం ఫుల్ డే స్పెండ్ చేయలేకపోయినా జస్ట్ ఈ స్పాట్ వరకు వచ్చేసి 1 గంట సేపు ఉండి వెళ్ళిపోవచ్చు. అలా ప్రశాంతంగా ఉంటుంది. జస్ట్ ఒక లాంగ్ డ్రైవ్ అలా కూర్చొని సన్ రైజ్ చూసేసి కూడా వెళ్ళిపోవచ్చు. సో గైస్, ఇందాక చూసాం కదా మనం ఒక పాయింట్. కావాలనుకుంటే ఆ కిందకి వాక్ చేసుకుంటూ వెళ్ళి కొంచెం ట్రెక్కింగ్ లా చేయొచ్చు అనమాట. కొద్దిగా ఫీల్డ్స్ ఉన్నాయి, ఆ ఫీల్డ్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. యాక్చువల్గా చాలా మంకీస్ ఉన్నాయి, అందుకే బయట నించోవాలంటే భయం వేస్తుంది. సో మెనీ మంకీస్ అండ్ డాగ్స్ అనమాట. సో ఇంకా ఈ పాయింట్ నుంచి బయలుదేరి నెక్స్ట్ ఇంకా ఏదో ఉంది దగ్గర అని చెప్పారు, చూద్దాం అక్కడ ఏముంది అనేది. సో లెట్స్ గో నౌ.
ఇప్పుడు ఇంకొక వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చాము. ఇప్పుడు లైట్గా సన్గా అనిపిస్తున్నాడు. ఇవాళ చాలా క్లౌడీగా చాలా బ్యూటిఫుల్గా ఉంది వెదర్. ఈ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. ఇందాక వెళ్ళిన దానికి జస్ట్ ఒక 5 minutes దూరంలోనే పిక్చర్స్కి కూడా చాలా మంచి మంచి స్పాట్స్ ఉన్నాయి. కొద్దిగా వాక్ చేస్తాము. ఆ తర్వాత ఇక్కడ దగ్గరలో ఒక రిజర్వాయర్ ఉందంట. ఆ రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళి ఇంకా వాటర్ని కూడా చూద్దాము అనేసి ఆగామన్నమాట. నార్మల్గా అయితే చాలామంది ఓన్లీ ఇందాక చూసాం కదా సన్ రైజ్ పాయింట్, అక్కడి వరకే వచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఫారెస్ట్లో ఎక్కువ కష్టంగా లేని ట్రెక్ చేయాలంటే ఇక్కడికి రావచ్చు అని చెప్తున్నారు. కనిపిస్తుంది కదా టవర్, అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్తే ఇంకా బాగా అనిపిస్తుందంట. బట్ మేమైతే అంత దూరం వెళ్ళట్లేదు, జస్ట్ ఇక్కడిక్కడే ఒకసారి అట్లా వాక్ చేస్తున్నాం. అంత దూరం కష్టం. ఇక్కడ ఫొటోస్ చాలా బాగా వస్తాయి. వావ్ సూపర్ ఉంది. దూరం నుంచి ఇక్కడ నంది విగ్రహం కనపడగానే నాకు బాగా నచ్చింది. ఆ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్లో వెరీ నైస్. ఇక్కడ ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అని వేసిన జనాలు చాలా చెత్త పడేశారు. అదొక్కటి మనం చెత్త పడేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. మనం పాడు చేస్తున్నట్లుంది మొత్తం. ప్లేస్ ఈజ్ సో బ్యూటిఫుల్, వెరీ వెరీ బ్యూటిఫుల్. అసలు మనకి హైదరాబాద్లో జస్ట్ 1.5 hourలో ఇంత బ్యూటిఫుల్ స్పాట్ ఉంది అనుకోలేదు నేను. సో గైస్ చెప్పాను కదా రిజర్వాయర్ స్పాట్ అనేసి ఒకటి ఉంది, అక్కడికి వచ్చాము. సో ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. అండ్ కొన్ని స్నాక్స్ ఇక్కడ ఉన్నాయండి. నార్మల్గా అయితే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఏవి అవైలబుల్ లేవు. ఫుడ్ కానీ టీ కూడా స్టార్టింగ్లో తాగాం కదా అదే, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కానీ ఏమీ అవైలబుల్ లేవు. సో బెటర్ థింగ్ ఏంటి అంటే ప్యాక్ చేసుకొని తెచ్చుకోవడమే. మేము ప్యాక్ చేసుకొని తెచ్చుకున్నాము, బట్ ఇంకేం తినలేదు. సో ఇంకా రిజర్వాయర్ చూద్దాము. వాటర్ అయితే ఫుల్గా ఉంటే ఇంకా బాగుండేది. బాగుంది అసలు, సూపర్. దిస్ ఈజ్ సో గుడ్. నేను వాటర్ తక్కువ ఉన్నాయనుకున్నా అటువైపు చూసి, అంటే ఇటు సైడ్ బాగుంది, అటు సైడ్ కొంచెం తక్కువ ఉన్నాయి. ఫస్ట్ అటు చూసి అరే వాటర్ లేవనుకున్నా, బట్ దిస్ వ్యూ ఈజ్ సో గుడ్, వెరీ నైస్. అసలు బీచ్కి వచ్చినట్లుంది. అక్కడ ఒక కొంగ కనిపిస్తుంది. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి దాన్ని ఫోటో తీద్దామనేసి వెళ్తున్నాము. అది బొమ్మనా లేదంటే నిజంగా కొంగనా అనేది అర్థం కావట్లేదు. కొద్దిగా కూడా కదలట్లేదు, కొంచెం కూడా కదలట్లేదు ఎంతసేపటి నుంచి. బొమ్మ కాదు, ఫైనల్లీ కొంగ జపం చేస్తుండే కొంగ కదలకుండా. దగ్గరకు వచ్చేసరికి పారిపోయింది. ఇంట్లో ఏమన్నావు? నీకేం తెలియదమ్మా, బ్యాగ్ మొత్తం నా దగ్గరే ఉంది. ఐ కెన్ ఈట్ వాట్ ఎవర్ ఐ వాంట్. Why are they recording? Do you remember ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళినప్పుడు కన్నా? మేము వెళ్ళింది సంక్రాంతి రోజు కదా. సో అలా పల్లెటూరులో మించి వస్తూ ఉంటే పొద్దున్నే ఇలా ముగ్గులు వేస్తూ ఉన్నారనమాట. ఇది చాలా రేర్ వ్యూ అండి. నార్మల్గా పల్లెటూర్లలో కనిపించినంతగా మనకి ఇక్కడ సిటీస్లో కనపడదు. ఒకవేళ కనిపించినా కానీ ఎవరు ఫ్లాట్ ముందు వాళ్ళు వేసుకోవడము, లేదా అపార్ట్మెంట్ ముందు ఒకే ముగ్గు ఉండడము ఉంటుంది. కానీ ఇలా ప్రతి ఇంటి ముందు ముగ్గు ఉండడం చాలా మంచిగా అనిపించింది. మంచి డే రోజు వెళ్ళాము అనిపించింది అనమాట. అలా ముగ్గులన్నీ చూసుకుంటూ వచ్చాము. ఇలాంటి
బాగా పల్లెటూర్లను చూస్తే మాకు చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళింది గుర్తొచ్చిందనమాట. అండ్ వెళ్ళేటప్పుడు అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళాం, కానీ వచ్చేటప్పుడు మాకు 3 hours పట్టిందండి ట్రాఫిక్ వల్ల. అందుకే కొంచెం లేట్ అయిపోయింది. అదర్వైజ్ 9:30 కల్లా మా ట్రిప్ ఫినిష్ అయిపోయింది. టైం 12:30 అవుతుందండి. ఇప్పుడే ఇంటికి వచ్చాము. మార్నింగ్ 4:15కి బయలుదేరితే 12:30 కల్లా వచ్చేసామన్నమాట. సో ఒక హాఫ్ డేలో వెళ్ళేసి రావచ్చు మినిమం. ఒకవేళ మనం బోటింగ్ ఇంకా అవన్నీ కూడా కవర్ చేయాలి అనుకుంటే ఈవినింగ్ వరకు ఉండొచ్చు. పెద్దగా కాస్ట్ ఏమీ అవ్వలేదు. జస్ట్ మనకి పెట్రోల్కి ఖర్చు అవుతుంది అండ్ మనకి పార్కింగ్ దగ్గర ఒక 30 రూపీస్ తీసుకుంటారు ప్రతి స్పాట్ దగ్గర కూడా. కార్కి అయితే 30 రూపీస్ అండ్ బైక్ అయితే 20 రూపీస్ అలా తీసుకుంటున్నారు. అవే తప్ప పెద్దగా చెప్పుకోదగిన కాస్ట్ అయితే ఏం లేదు. ఒకవేళ మనం బోటింగ్కి కానీ కయాకింగ్ కానీ చేయాలి అనుకుంటే హాఫ్ అన్ అవర్కి 200 అలా తీసుకుంటారంట. సో +or-50 అవుతూ ఉంటుంది సీజన్ని బట్టి. అండ్ ఈ ప్లేస్కి వెళ్ళడానికి కరెక్ట్ సీజన్ వచ్చేసి మనకి మాన్సూన్లో అండి, వర్షాకాలంలో చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు మేము వెళ్ళాం కదా, మొత్తం కూడా కొద్దిగా డ్రై ల్యాండ్ లాగా అయిపోయింది అండ్ వాటర్ దగ్గర కూడా ఇంకా మాన్సూన్లో ఇంకా బాగుంటుందంట. సో అప్పుడు ఇంకొకసారి వెళ్దాము అనుకున్నాం అనమాట. సో ప్లేస్ అయితే చాలా బాగుంది అండ్ మనకి హైదరాబాద్కి ఇంత దగ్గరలో ఇంత మంచి ప్లేస్ ఉందని నేనైతే అనుకోలేదు. వర్త్ విజిటింగ్ అండ్ కోవిడ్ ప్రికాషన్స్ అన్నీ వాళ్ళు ఫాలో అవుతున్నారు. బట్ అది న్యాచురల్ ప్లేస్ కాబట్టి మనమేమి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, దగ్గర నించోవాల్సిన అవసరం లేదు. మనం మన జోన్లో ఉండేసి సేఫ్గా చూసేసి రావచ్చు అనమాట. అండ్ మన తెలుగు మూవీస్లో కొండపొలం మూవీ అక్కడే తీశారు. అక్కడ తెలుస్తుంది కూడా మనకి, అక్కడికి వెళ్ళగానే మీరు మూవీ చూసినట్లయితే అక్కడికి వెళ్ళిపోగానే మనకు తెలిసిపోతుంది ఎక్కడ తీశారు అనేసి. మొత్తం ఇలా గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయన్నమాట. సో అక్కడ తీశారంట. అండ్ మనం వస్తూ ఉంటే చిన్న చిన్న పల్లెటూర్లు కనిపిస్తూ ఉంటాయి. అక్కడే లవ్ స్టోరీలో హీరోయిన్ వాళ్ళ ఇల్లు చూపిస్తారు కదా, సో ఆ సీన్స్ కూడా అక్కడే చూసారంట. సో వర్త్ విజిటింగ్, ఒకసారి అయితే వెళ్ళేసి రావచ్చండి. సో ఆఫ్టర్ ఎ లాంగ్ టైం నేనైతే బయటికి వెళ్ళి వచ్చాను, ఫీలింగ్ సో రిఫ్రెష్డ్. అండ్ ఫుడ్ మాత్రం కంపల్సరీ తీసుకొనే వెళ్ళండి. అక్కడ ఫుడ్ ఏమీ అంత బాగాలేదు, మేము ఆర్డర్ ఇచ్చింది. అండ్ అక్కడ పెద్దగా స్టాల్స్ కూడా ఏమీ లేవు, దారిలో మనం హైవే మీద తినాల్సిందే. సో బెస్ట్ థింగ్ అయితే ఇంట్లోంచి తీసుకొని వెళ్ళడం. మేము కూడా చాలా స్నాక్స్ తీసుకెళ్ళాం కాబట్టి మాకు ఈజీ అయిపోయింది అనమాట. సో ఈ చిన్న ట్రిప్ అయితే ఇలా జరిగిందండి. ఇంకా వెరైటీ ఆఫ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసేయండి. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.